ఇప్పుడు ఏఐ వల్ల నా జాబ్ పోయిందా లేదా అని అడుగుతున్నారు. ప్రాబ్లం లేదు, ఇప్పటికైతే 1 or 2 months వరకు నాకు టైం ఇచ్చారు కొత్తగా నేర్చుకోవడానికి. అందుకని నేను పైథాన్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో పైథాన్తో పాటు నేను వచ్చి ఏఐ టూల్స్ కూడా నేర్చుకుంటున్నాను. ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అండ్ అక్యురేట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేసి ఈ వీడియోలో చూద్దాము. నేను వచ్చి అన్ని టూల్స్ యూజ్ చేయాలి. ఒకటే దాని మీద డిపెండ్ అయిపోకూడదు. చాట్‌జీపీటీ మీదే డిపెండ్ అయిపోకూడదు, లేకుండా ఉంటే జెమినీ ఏఐ మీదే డిపెండ్ అయిపోకూడదు. రైట్, డిఫరెంట్ ఏఐ టూల్స్ని మనం ఉపయోగించడం నేర్చుకోవాలి. లైక్ పర్ప్లెక్సిటీ కూడా చూడండి, అన్నీ చూడాలి. అన్ని ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసిందంటే ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయిపోయారండి. మా ఆఫీస్లో ఇదే ప్రాబ్లం వచ్చింది, నేను గమనిస్తుంది. ఒకే ఇన్కమ్ వల్ల ఈవెన్ నాకు కూడా ఒకే ఇన్కమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్గా ఒక లే ఆఫ్ జరిగింది. ఆ లే ఆఫ్లో కొంతమంది తీసేశారు. వాళ్ళు పాపం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. బయటైతే ఓపెనింగ్స్ లేవు. నేను ఏం చెప్పబోతున్నా అంటే ఒకే ఇన్కమ్ వద్దు, ప్లాన్ బి కూడా పెట్టుకోండి. ఒకవేళ జాబ్ పోయినా సరే ప్లాన్ బి ఉంటుంది కదా, మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అలా చూడండి, అలా ట్రై చేయండి. నేను అదే చెప్పబోతున్నా. అందుకనేసి నేను ఇప్పుడు జాబ్ చేస్తూ టెక్నాలజీ కూడా నేను చేసే వర్క్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. మా మేనేజ్మెంట్ నాకు అదే చెప్పారు. నేను క్లయింట్ లొకేషన్లో పనిచేస్తాను. మా మేనేజ్మెంట్ వచ్చి, శివ ఇలా నువ్వు నేర్చుకోకుంటే 3 monthsలో మేము రిమూవ్ చేస్తాము అని చెప్తే, నాకు ఇప్పుడు నేను పైథాన్ కోర్స్ కొనుక్కొని నేర్చుకుంటున్నా. యాజ్ వెల్ యాజ్ టెక్ టూల్స్ కూడా నేర్చుకుంటున్నా. డాక్యుమెంటేషన్ నౌవేడేస్ చాలా ఈజీ అండి. ఎక్సెల్ షీట్ ఇంతకుముందు మాన్యువల్గా చేసుకున్నాడు, మొత్తం ఏ ద్వారా చేసేచ్చు. డాక్యుమెంటేషన్ కానీ, తర్వాత స్క్రిప్ట్స్ కానీ, నీకు ఏం కావాలన్నా సరే ఏ టూల్స్ ఇంత అక్యురేట్గా ఇచ్చేస్తున్నా. కాబట్టి మనం ఏ తగ్గట్టుగా నేర్చుకోవాలి, వేరే ఆప్షన్స్ లేదు. ఇప్పుడు నేను ఒక 1 or 2 months బెంచ్ మీద ఉండొచ్చు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ నాకు ప్రాజెక్ట్ కూడా త్వరగానే రావచ్చు, ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి. రీసెంట్గా నేను అడిగాను మా మేనేజ్మెంట్ని, ఓకే సార్ ఫ్రెషర్స్ని ఏమన్నా తీసుకుంటారంటే, ఫ్రెషర్ పొజిషన్స్ లేవండి. 3 years వరకు తీసుకునే సమస్యే లేదు. ఎందుకంటే అదంతా ఏఐ వల్ల, ఏఐతో చేసేస్తున్నారండి 3 years వరకు. అందుకనేసి చెప్తున్నాను, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాకపోతే కొంచెం పెయిన్ ఉంటుంది. జాబ్స్ ఎక్కడికి పోవు, జాబ్స్ రోల్స్ ఉంటాయి, కొత్తగా క్రియేట్ అవుద్ది. చేంజ్ కూడా మనం అడాప్ట్ చేసుకోగలగాలి. ఆ చేంజ్ కోసం తీసుకోగలగాలి. ఆ చేంజ్ని మనం తీసుకోగలిగితేనే ముందుకు వెళ్తాం. ఇదండి ఎదుగుదల మనది. కాకపోతే వరకు ప్లాన్ బి పెట్టుకోండి, అదొకటి నా సిన్సియర్ రిక్వెస్ట్. నా జాబ్ విషయం అంటారా, చూద్దాం. 1 or 2 monthsలో డిసైడ్ అయిపోతుంది. నేనేం ఫీల్ కానండి, నాకు ప్లాన్ బి కూడా ఉంది. బిజినెస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. జాబ్ మానేసరే, జాబ్ మానేను. జాబ్తో పాటు బిజినెస్ కూడా, స్మాల్ బిజినెస్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ లైక్ 1000 రూపీస్ 2000 రూపీస్తో నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మనం ఒకేసారి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఇన్వెస్ట్ చేసామా, పోయిందా, మిడిల్ క్లాస్ ఇంకా కోలుకోవడం చాలా కష్టం. రీసెంట్గా ఒక యూట్యూబర్ కూడా ఇలానే జరిగింది. కాబట్టి మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ వెళ్దాం. ఓకే, మనకి ఎనఫ్ మనీ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పోయేది ఏముంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే ఒక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు పోయినా కూడా ప్రాబ్లం లేకుండానే మనం బిజినెస్లోకి దిగితే మంచిదండి. లేకుండా ఉంటే నేను చూస్తున్నాను యూట్యూబ్లో చంపేస్తున్నారు ఒక అతన్ని. నేను ప్రతిదీ నేను అతనికి అగైనిస్ట్ కాదు, ఏమి కాదు, బట్ నేర్చుకుంటాను ప్రతి ఒక్కరి నుంచి. ఓహో, మనం ఇలా చేసాడు ఇతను, మనం ఇలా చేయకూడదు. నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండేదండి, ఒక 5 lakhs 6 lakhs పెడతామని. దాన్ని చూసిన తర్వాత అస్సలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకున్నాను. ఒకేసారి లంసమ్ అమౌంట్లో చిన్న చిన్నగా మనం బిజినెస్లో గ్రో అయ్యి ఆ మనీ సేవ్ చేసి బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా ఒక అతను 60 lakhs 70 lakhs లాస్ అయ్యారని యూట్యూబ్లో చూశాను. ఓకే, అదొక విషయం. రెండో విషయం, జాబ్ని, ఫ్రెషర్స్ని కొంచెం నేర్చుకోండి. ఏ టూల్స్ని యూజ్ చేయడం నేర్చుకోండి. ఇన్స్టాగ్రామ్ని రీల్స్ స్క్రోల్ చేయడం ఆపేసేయండి. ఓకే, దట్ ఈజ్ 1 thing. ఎక్స్పీరియన్సెస్ గాయస్, 10 years గాయస్ని తీసేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ ఉంది, లైక్ 30 lakhs 40 lakhs అవసరం లేదు. ఓన్లీ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ వరకే ఉంచుతున్నారు. ఆఫ్టర్ ఐ థింక్ 2027లో మిడ్లో మొత్తాన్ని లేపేస్తారు. అవుట్ ఆఫ్ 10 people ఓన్లీ 3 people ఈజ్ ఎనఫ్ ఫర్. సరిపోతుందండి, ముగ్గురు సరిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ అయ్యి ఉంటే ఏమన్నా కొన్ని చేయలేని బగ్స్ని వీళ్ళు సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తారు. నేనేం చెప్పబోతున్నానంటే అల్టిమేట్గా ఇది వరకు కాలం కాదు. ఇంతకుముందు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా.
అన్ని వీడియోలో నేను చెప్పకూడదు, అందుకనేసి అది ఒకటి. ఇంతకుముందులాగా ఇప్పుడు ఎవరికి ఎథిక్స్ ఏం లేవండి. లెట్స్ మూవ్ ఆన్. అదే మీకు చెప్తున్నా, అదొకటి. ఓకే, ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఖచ్చితంగా నా వీడియోస్ ప్లాన్ బి ఉండాల్సిందే. ఈ వీడియోలో 10 సార్లు చెప్పాను. ప్లాన్ బి లేదా రోడ్డును పడతారు. అందరికి 2 lakhs ఈఎంఐ ఉందండి. నిజం, నేను చూశాను. 2 lakhs ఈఎంఐలో ఎలా కట్టాలి జాబ్ పోతే? నేను చూస్తున్నాను. సడన్గా స్టాక్స్ అమ్మేశారు, సడన్గా ఈఎంఐస్ అమ్మేశారు. ఈఎంఐస్ అంటున్నా, సారీ, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేశారు. ఇది ఈఎంఐ కట్టడానికి నాకు అయ్యో పాప అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అమ్మిన తర్వాత కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. ఏంది, షార్ట్ టర్మ్కి అన్నీ లాసే. ఎలా ఇలా అయితే ఎలా? ఆ క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు తీసి ఈ క్రెడిట్లో కడుతున్నారు, ఈ క్రెడిట్ కార్డులో డబ్బులు తీసి ఆ క్రెడిట్ కార్డులో రొటేషన్ చేస్తున్నారు. ఎన్ని రోజులు రొటేషన్ చేస్తారు చెప్పండి? తప్పదు, నేను తప్పు అనట్లే. కానీ ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాల్సిందే. నో డేస్ అండి, కష్టం. ఈ రోజుల్లో జాబ్ ఒకరు చేస్తానంటే కుదరదు. ఇక్కడ బెంగళూరులో వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అపార్ట్మెంట్స్. ఏది రెంటల్ కూడా ఎక్కువ అయిపోయినాయి. వచ్చే జీతం తక్కువగా ఉంది, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. బ్రతకడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ. అందుకనేసి అందరూ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారండి, ఫ్రెషర్లను కానీ బీటెక్ గ్రాడ్యుయేట్స్, రీసెంట్లీ గ్రాడ్యుయేట్స్. ఇక్కడ ఇంతకు ముందులాగా లేదు. ఏఐ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. మీరు చెప్పండి, చూపించండి, ఇలా ఇలా డెవలప్ అయింది, ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ టైం పడుతుంది జాబ్ రావడానికి చెప్పాలి. డోంట్ టేక్ టూ మచ్ ప్రెజర్ అండి. ప్రెజర్ అవసరం లేదు. ఎందుకు తీసుకోవాలి ప్రెజర్? అవసరం లేదు. పొలం ఉందా, హ్యాపీగా పొలం చేసుకోండి. పొలం చేసుకుంటూ ట్రై చేయండి. నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకెవ్వరు అవసరం, మీ తల్లిదండ్రులు కూడా మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకు వినాలి? అవసరం. నీ సంతోషం అల్టిమేట్గా సంతోషమేనండి. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అనేది ముఖ్యం. మా ఫ్రెండ్స్ 10 మంది చేస్తున్నాం, 10 మంది ఇష్టం లేదు జాబు, 10 మందికి ఇష్టం చేయాలి, కానీ జాబ్ చేస్తున్నారు. ఎందుకు? ఈఎంఐస్ కట్టడానికి. ఏంది, అమ్మ బూతులు తిడతారు మేనేజర్లు. వాళ్ళని నేను తప్పనట్లే, వాళ్ళకి హై మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, అది కరెక్టే.